హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోన్న తెలంగాణ సర్కార్కు షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్పై స్పష్టత లేదని కేంద్రం తేల్చి చెప్పింది. స్పష్టత వచ్చే వరకు ముందుకెళ్లకూడదని నిర్ణయించింది. అలాగే పలు కీలక ప్రశ్నలను లేవనెత్తింది కేంద్రం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశలోని కొన్ని కీలక అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడినందునే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలో ప్రాజెక్టుకు సంబంధించిన చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాల్సి ఉందని, ఇవి లేకుండా ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నాయి. ముఖ్యంగా ఎల్ఎన్టీ సంస్థ నెట్వర్క్పై ఉమ్మడి స్పెషల్ పర్పస్ వెహికల్ ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ఎల్ఎన్టీ నెట్వర్క్పై నడిస్తే విద్యుత్ టారిఫ్, రవాణా ఛార్జీలు ఎంత ఉంటాయి అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం క్లారిటీ కోరుతున్నట్లుగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వడంపై ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఇటీవలే మెట్రో ఫేజ్ 2 డిపిఆర్ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ కేంద్రానికి సమర్పించింది. అయితే పూణే మెట్రోకు అనుమతిచ్చిన కేంద్రం హైదరాబాద్ మెట్రోపై మాత్రం నోరు మెదపలేదు. డిపిఆర్లో స్పష్టత లేకుండా ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం లేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. మొత్తం 76.4 కిలోమీటర్ల నిడివితో 5 కారిడార్లతో 2269 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను నిర్మించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొత్త లేన్లు, ఇప్పటికే ఉన్న లేన్లపై రైళ్లను సమన్వయంతో నడుపుతామని డిపిఆర్లో ప్రస్తావించారు. అయితే 6 ఎల్ఎన్టీ నెట్వర్క్పై ఉమ్మడి ఎస్పీవై ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయన్నది స్పష్టంగా పేర్కొనలేదని కేంద్రం వెల్లడించింది. అలాగే 50:50 ఎస్పీవై ట్రైన్లు ఎల్ఎన్టీ నెట్ వైర్ పై నడిపితే విద్యుత్ టారిఫ్, రవాణా ఛార్జీలు ఎంత ఉంటాయనేది స్పష్టంగా తెలియాలని ప్రశ్నించింది. ఇలాంటి సేవల వల్ల ఎల్ఎన్టీకి పరోక్షంగా లాభం కలుగుతోందని, ఎస్పీవై మాత్రం ఆ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో కారిడార్లపై 3 కార్ ట్రైన్లు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ట్రైన్లు చాలక కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఎల్ఎన్టీ సంస్థ అదనపు బోగీలు, ట్రైన్లను అందుబాటులోకి తేవాల్సి ఉందని, కానీ డిపిఆర్లో దీనిపై స్పష్టత లేదని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వం ఈ విషయంపై ఎల్ఎన్టీతో చర్చించిందా అని ప్రశ్నించింది కేంద్రం.